ఎన్డీఏ ఎలియన్స్లో అన్ని రకాల వర్గాల వారికి సమాన హక్కులు చేస్తూ కూటమి ప్రభుత్వంలో హిందూ ధర్మానికి పెద్దపీట వేయటం జరుగుతూ ఉంది. హిందూ ఆలయాల్ని, హిందూ దేవుళ్ళని గౌరవిస్తూ హిందూ దేవాలయ పరిరక్షణ విధంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి మంచి జరిగేలాగా ఏ పండగ వచ్చినా ఆ పండగకి అనుగుణంగా ప్రజలు ఆనంద హృదయాలు వచ్చేలాగా మేము వ్యవహరిస్తూ ఉంటే ఈరోజు హిందూ దేవాలయాల మీద బురజాలటానికి 2 హాఫ్ టికెట్లు బయలుదేరటం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అధికారికమైన ప్రకటన. ఇక్కడ ఎక్కడా కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినట్టు ఏ ఒక్కళ్ళైనా చెప్పగలరా? ఎక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఇమ్మీడియట్గా అధికారుల మీద యాక్షన్ తీసుకొని మేఘాల మీద దాన్ని పటిష్టంగా అన్ని రకాలుగా బ్రహ్మాండంగా హిందూ ధర్మం ప్రకారం ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని సంగతి మరోసారి చెప్తా ఉన్నా. అసలు హిందువులంటేనే ద్వేషం. హిందూ దేవాలయాల పేర్లే నోట్లో నుంచి చెప్పలేడు వాళ్ళ నాయకుడు. ఏదంటే ఆయన తీర్థం ఇమ్మంటే చేయగడుక్కునే టైపు, పంచగట్టుకోమంటే చుట్టూ రౌండ్ తిప్పే టైపు. ఈరోజు వీళ్ళందరూ కూర్చొని హిందూ దేవాలయాల గురించి ఇంకో రకంగా మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఏ ఒక్క ప్రకటన మీ దగ్గర నుంచి జరిగినా చూస్తూ ఊరుకునే పరిస్థితిలో మేము లేవు. ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడలో ఉన్న హాఫ్ టికెట్లకి నేను మరోసారి చెప్తా ఉన్నా, మీరు చేసిన దుష్ప్రచారాలు అన్ని ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ఎప్పుడు మీరు దేనికి పిలిచినా మేము వచ్చి ప్రతి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్న సంగతి మరోసారి తెలియజేస్తూ, ఆఖరిగా మా వంటంలో ఉన్న హాఫ్ టికెట్కి ఒకటే సమాధానం చెప్తా ఉన్నా. ఈరోజు నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చెయ్యలేని పని కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేశారు. ఏంటో తెలుసా? అది కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేయాలని మా ముఖ్యమంత్రి గారిని కూటమి నాయకుల్ని అడిగితే ఒక్క మాట కూడా నో చెప్పకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఫైల్ కదిల్చి ఏదైతే ఆ టెంపుల్ని అధికారిక ఫెస్టివల్గా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదని చెప్తా ఉన్నా. అదేవిధంగా వాసవి పెనుగొండ పేరు మార్చాలన్నా మేమే చేశాం. అది మేము చేశాం, మా ప్రభుత్వం చేసింది. దానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టించిన ఘనత మీ యొక్క నాయకులదన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నీ కులానికే నువ్వు న్యాయం చేయలేనోడివి ఇవాళ నువ్వు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు. దయచేసి మరోసారి చెప్తా ఉన్నా, రాజకీయాలు కావాలంటే ఎన్నైనా చేసుకోండి. దేవాలయాలతో కనుక రాజకీయాలు చేసి హిందూ ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం పద్ధతిగా నడిచే విధానాలని కనుక మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్న సంగతి కూడా మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.